హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? జీఎన్ఎం చదవడం వల్ల లాభం ఏంటి? ఓకే. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఎవరైనా మెడిసిన్ సైడు చదివితే లాభం ఏంటంటే, నర్సులుగా చదవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉన్నాయండి. ఒకటి, మీరు బాగా చదివే వాళ్ళైతే ఫారెన్ వెళ్ళడానికి మనకి గవర్నమెంట్ సైడ్ నుండే మంచి అవకాశాలు అనేవి చాలానే ఉన్నాయి. అలానే లేదు మేము ఇక్కడే చేస్తామనే వాళ్ళు కూడా మన మన దేశంలోనే భారతదేశంలోనే చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈరోజు మీరు స్టడీ అయిపోయి బయటికి వెళ్ళినా ఈరోజే మీకు 15,000 నుంచి 30,000 వరకు ఇచ్చే కెపాసిటీ అయితే బయట అయితే ఉందండి. ముఖ్యంగా మనకి రావాల్సింది సర్వీసు. మన సర్వీస్ మనకుంటే ఎంత శాలరీ అయినా మనకి ఇవ్వడానికి హాస్పిటల్లో రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఏ పని నేర్చుకోవాలంటే ఎక్కువ డిపార్ట్మెంట్ అయితే ఎంచుకోండి. మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాజువాలిటీ, ఓటీ, క్యాతి ల్యాబు, అలా కొన్ని ఉంటాయి. ఎంఐసియు, ఎస్ఐసియు, ఎన్ఐసియు అవి అలా వాటిలో చేయడం వల్ల మనకి ఒకే ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనం చెప్పొచ్చు, నేను ఎస్ఐ చేస్తాను, ఎంఐసిలో చేస్తాను, క్యాజువాలిటీలో చేస్తాను, నాకు అక్కడ సర్వీస్ ఉందని. ఆడపిల్లలకి చాలామందికి ఏదో చదివించాలి, ఏదో చేయించాలని వాళ్ళ పేరెంట్స్ చాలా తపన పడిపోతుంటారు. ఇంటర్ చదివిస్తారు, ఇంటర్ తర్వాత డిగ్రీ చదివిస్తారు, డిగ్రీ చదివిన తర్వాత పెళ్లి చేస్తారు. ఏమొస్తుంది? ఏం రాదు. ఆ డిగ్రీ చదివిన తర్వాత తనకు అసలు వర్క్ అనేది తెలిస్తే కదా తను ఏం చదివాను అనేది చేయడానికి. అలానే చాలామంది టీచర్ ట్రైనింగ్ చేసేసి టీచర్ సైడ్ వెళ్ళరు, చేయకుండానే జాబులు రాలేదని బాధపడుతుంటారు. కానీ నర్సింగ్కి అలా కాదు కదా. నర్సింగ్కి ఈరోజు నీ కోర్స్ అయిపోయినా ఈరోజే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే నీకు 15,000 ఇచ్చే శాలరీ నీకు ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలకి నర్సింగ్ ఇచ్చేంత బెనిఫిట్ ఏ కోర్స్ ఇవ్వదని నా ఒపీనియన్. మనకి ఈ నర్సింగ్ అనే క్వాలిఫికేషన్కి మన దేశంలోనే కాకుండా ఇతర దేశంలో కూడా మంచి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. అవి ఎక్కువ మనకి సంవత్సరానికి ఒకసారి అడ్మిషన్ అనేవి జరుగుతుంటాయి. మా దేశానికి వచ్చి మీరు సర్వీస్ చేయవచ్చు అని ప్రతి ఒక్క సంవత్సరం అనేది రావడం అనేది జరుగుతుంది. జర్మనీ, జపాను ఇలాంటి నుంచి మనకి ఆఫర్లు అనేవి వస్తాయి. వాళ్ళే ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉచితంగా మనం తీసుకెళ్ళడం అనేది జరిగిద్ది. కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే జీఎన్ఎం, బీఎస్సీ, ఎంఐసి నర్సింగు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఈ కోర్సులన్నీ మీరు అయిపించుకొని మీరు స్ట్రాంగ్గా ఉండి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఈరోజండి నర్సింగ్కి మంచి శాలరీ అనేది ఉంది. ఏ ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళినా కానీ మీకు మంచి శాలరీ ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత జీఎన్ఎం ఉంటుంది. లేక మేము జీఎన్ఎం చేయలేము, మేము బీఎస్ చేస్తామంటే ఇంటర్ అయిపోయాక నీట్ లేక ఎంసెట్ రాయాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి రాసి మనకి దాంట్లో మెరిట్ వస్తే బీఎస్సీ నర్సింగ్ స్టడీ మనకి బీఎస్సీ నర్సింగ్ అనేది వస్తుంది. అంతేగాని యాక్చువల్గా అయితే మామూలుగా అయితే రాదు. బయట ప్రైవేట్లో చదవాలంటే చాలా కాస్ట్. అలానే బయట ప్రైవేట్లో చదవాలన్నా కానీ మనకి మెరిట్ వచ్చి ఉండాలి. మనం నీట్ రాసినప్పుడు జీఎన్ఎంకి ఇలాంటి ఏం ఎగ్జామ్స్ ఏమి ఉండవు. చక్కగా మనం ఏ కాలేజీకి వెళ్ళినా కానీ జాయిన్ చేసుకుంటారు. ఇంటర్, 10th అన్నీ తీసుకెళ్ళి జాయిన్ అయితే ఇయర్కి ఫీజు కూడా చాలా తక్కువ అండి. మన ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, కాకినాడ ఈ అన్ని చోట్ల మనకి ఫీజు చాలా తక్కువ ఉంటుంది. జీఎన్ఎంకి ఒక 20 ఏళ్ళలో ఒక సంవత్సరానికి 20 ఏళ్ళు చాలు కదా. మనం ఎంత బీదోళ్ళు ఉన్నా మన పిల్లల స్టడీ కోసం ఒక 20,000 పోయినా నో ప్రాబ్లం. నర్సింగ్ చదవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అనేది ఉందండి. మీ పిల్లలకి 10th ఆపకుండా ప్రొఫెషనల్ కోర్సులు కాబట్టి చక్కగా చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళు జీఎన్ఎం, బీఎస్సీ అయిపోగానే లైఫ్లో సెటిల్ అయిపోతారు. ఇంకా మీరు
వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదండి. ఇంకా తర్వాత ఏం చదవాలని. ఈ జీఎన్ఎం అయిపోగానే వాళ్ళకి ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. బీఎస్సీ అయిపోగానే కూడా అంతేనండి. ఇంకా మనకు కొంచెం స్టామినా ఎక్కువ ఉంటే ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు నేను దీంతోనే జాబ్ చేస్తానంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి కూడా మంచి శాలరీ ఉన్నాయండి. 30,000 దాకా ఉన్నాయి, 40,000 దాకా కూడా ఉన్నాయండి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అటు సైడ్ వెళ్తే నర్సింగ్కి ఫుల్ శాలరీ ఉన్నాయండి. అవుట్ సైడ్ వెళ్తే అవుట్ సైడ్ అంటే అమెరికా, యూరప్, కెనడా అలాంటి సైడ్ వెళ్తే నర్సింగ్ శాలరీ వచ్చినే ఒక 4 లక్షలు 5 లక్షల దాకా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నర్సింగ్ పోస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి రోగాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలానే వాళ్ళని చూడడానికి డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి నర్సింగ్ చదువుకోవడానికి ఎంచుకోండి. మీ లైఫ్ తొందరగా సెటిల్ అయిపోయిద్ది. ఇది నా చిన్న ఒపీనియన్ మాత్రమే. నేను కూడా ఒక నర్సునే కాబట్టి నేను కూడా మంచి జాబ్ పొందాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను కూడా జాబ్లోనే ఉన్నానండి. నిజంగానే నర్సింగ్ అనేది చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. మంచి జాబ్ మీరు కూడా ఎంచుకోవాలని చిన్న విన్నపం.